తాజాగా పాలను కూడా కల్తీ చేసేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. పాలు చిక్కగా ఉండేందుకు డేంజర్ కెమికల్స్ వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అనంతపురంలోని ప్రముఖ డైరీలైన గాయత్రి డైరీ, విజయ డైరీలకు కల్తీ పాలను సప్లై చేస్తుంటాడు. గడిచిన 4 ఏళ్లుగా రామిరెడ్డి ఈ కల్తీ పాలను తయారు చేస్తూ డైరీలకు సప్లై చేస్తున్నట్టు. చిన్న పిల్లలు తాగే మిల్క్ ని మాల్టోడెక్స్ట్రిన్ లాంటి హైలీ అల్ట్రా ప్రాసెస్డ్ కెమికల్స్, చెత్త పామ్ ఆయిల్ అండ్ హై సాల్ట్ తోటి ఇలా కంటామినేట్ చేసేస్తున్నారు. మాల్టోడెక్స్ట్రిన్ అనేది చిన్నపిల్లలకి అస్సలు మంచిది కాదు. ఇట్ ఈస్ అల్ట్రా హైలీ ప్రాసెస్డ్ వేస్ట్ నుంచి వచ్చే కార్న్, పొటాటో అండ్ రైస్ వేస్ట్ నుంచి వచ్చే ఇది ఒక కెమికల్. చిన్నపిల్లలకి డైజెషన్ ఇష్యూస్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఎర్లీగా హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ ఈవెన్ రేర్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ అడల్టరేటెడ్ మిల్క్ తాగడం వల్ల. సో ప్లీజ్ పేరెంట్స్, పిల్లలకి మిల్క్ ఇచ్చేటప్పుడు అయితే చూసుకోండి. అట్లీస్ట్ మనం అన్ని ఆర్గానిక్ తినకపోయినా మిల్క్ కంపెనీ మాత్రం ఆర్గానిక్ మిల్క్ చూస్ చేసుకోండి. మీ మంత్లీ బడ్జెట్లో హార్డ్లీ ఒక 1000 to 2000 రూపీస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ యూఆర్ నాట్ అఫోర్డబుల్, మిల్క్ అవాయిడ్ చేసినా పర్లేదు. అబవ్ 5 years వాళ్ళకి మిల్క్ అవాయిడ్ చేసినా కాల్షియం అనేది మనం వేరే ఫుడ్స్ లైక్ రాగి అండ్ అదర్ సోర్సెస్ ఆఫ్ కాల్షియం చాలా ఫుడ్స్ ఉంటాయి, వాటి నుంచి కాంపెన్సేట్ చేయొచ్చు. అంతేగాని ఇలాంటి కంపెనీస్ కానీ ఇలా అడల్టరేటెడ్ మిల్క్ కానీ ఇవ్వకండి.